రైతు సోదరులకి ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఒక కీలక రిపోర్టు విడుదల చేసింది. ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జూన్ నెలలో 15 రోజులకు సంబంధించిన రిపోర్ట్ని భారత వాతావరణ శాఖ స్కైమెట్ స్టడీ చేసి 15 రోజుల్లో ఎంత వర్షపాతం నమోదు కావాలి, ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాలను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే 53.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి 15వ తేదీ నాటికి. జూన్ 1 నుంచి 15వ తేదీ ఆ 15 రోజుల్లో పడాల్సిన వర్షపాతం. కానీ 19.2 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో సగటు వర్షపాతం కన్నా కూడా చాలా లోటు వర్షపాతం నమోదైంది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదైతే మరికొన్ని ప్రాంతాల్లో చినుకు కూడా పడలేదు. అది క్లియర్ రిపోర్ట్. ఇక తాజాగా జూన్ మొదట్లో దూసుకొచ్చిన నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా నెమ్మదించాయి. నెల రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలు ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కనిపించకపోవడంతో రైతులు, వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా రిలీజ్ అయిన ఉపగ్రహ చిత్రాలు పరిశీలించినా కూడా ఇదే విషయం స్పష్టమవుతా ఉంది. సాధారణంగా ఈ సమయంలో దేశంలో చాలా ప్రాంతాల్లో మేఘావృతం అయి ఉండాలి. శాటిలైట్ పిక్చర్స్లో ఆ క్లారిటీ లేదు. భారత వాతావరణ శాఖ ఐఎండీ గణాంకాల ప్రకారం జూన్ 4 నుంచి 15వ తేదీ వరకు 53.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 19.2 నమోదైంది. దేశవ్యాప్తంగా 64% లోటు వర్షపాతం నమోదైంది ఇప్పటికే. ఇక మధ్య భారత్, దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ భారీ వర్షాలు తప్ప రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విస్తారంగా వర్షాలు నమోదైనా దాఖలాలు లేవు. ఉత్తర భారతదేశంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక జూన్ 15వ తేదీ ఇన్సాట్-3 డిఎస్ ఉపగ్రహం కొన్ని చిత్రాలు పంపించింది. ఋతుపవనాలు బలహీనంగా ఉన్నట్టు స్పష్టంగా అందులో కనిపిస్తూ ఉంది. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్న సమయంలో భారత్ దాని ద్వీపకల్ప ప్రాంతాల్లో దట్టమైన మేఘాలతో కమ్ముకొని ఈ శాటిలైట్ పిక్చర్లో క్లియర్గా కనిపిస్తుంది ఆ మేఘాలు కూడా. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. మేఘాల కదలికలు చాలా తక్కువగా ఉన్నాయి. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, ఇండో గ్యాంగటిక్ మైదానాలు, ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో మాత్రమే మేఘాలు కమ్మే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అరేబియా సముద్రం నుంచి వచ్చే ఋతుపవనాల శాఖ కూడా చాలా బలహీనంగా ఉంది. ఇక సముద్రాల్లో తేమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అనే విషయాన్ని సైంటిస్టులు గతంలోనే క్లియర్గా చెప్పారు. అసలు కారణం భూమికి చాలా ఎత్తులో ఉన్న వాతావరణ పొరల్లో చోటు చేసుకున్న మార్పులు. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో నీరు వేడెక్కి ఎల్నినో ప్రభావం వల్లే ఇలా జరుగుతుంది అనే విషయం మరొకసారి బలపడింది. ఇక తాజాగా సాధారణ ఋతుపవనాల కాలంలో తూర్పు దిశగా వీచే బలమైన గాలులు మేఘాలు ఏర్పడడానికి, ఉరుములు మెరుపులకి అవకాశం కల్పిస్తాయి. అయితే పశ్చిమ దిశగా వీచే జెట్ స్ట్రీములు గాలులు సాధారణం కంటే దక్షిణం వైపు జరగడంతో ఋతుపవనాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో మేఘాల ఏర్పాటుకు అవసరమైన వాతావరణం పరిస్థితులు బలహీన పడిపోయాయి. అయితే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతా ఉంది అనే దానికి సంబంధించి వాతావరణ నమూనాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ పరిస్థితి శాశ్వతంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఏర్పడిన మాన్సూన్ పాజ్గా అభివర్ణిస్తూ ఉన్నారు. అంటే మాన్సూన్లో గ్యాప్ వచ్చింది అని చెప్తా ఉన్నారు. అయితే ఋతుపవనాలు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోలేదు. ఋతుపవనాలు అయితే ఉన్నాయి. ఋతుపవనాలు వర్షాలు తీసుకురావడానికి అనువైన వాతావరణం క్రియేట్ అవ్వడం లేదు. ఈ వారం చివరి నాటికి వాతావరణంలో కొంత మార్పు సంభవించే అవకాశం ఉంది. గాలుల తీరు మారే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. ఋతుపవనాలు మరలా చురుగ్గా మారే అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతాయి అనే అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ రాబోతా ఉంది 2-3 రోజుల్లో. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.